ఏదైతే వికారాబాద్ డిస్టిక్ సంబంధించిన కామారెడ్డిగూడెంలో జరిగినటువంటి హత్య ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలు మరి ఆ రోజు ప్రేమ ముసుగులో యాదవ బిడ్డని ప్రేమ పేరుతో వంచి పెళ్లి చేసుకుని మరి తన కుటుంబం యాదవుల బిడ్డను చేసుకోవడంతో ఇష్టం లేక వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచనలకు అనుగుణంగా ఎవడైతే భర్తగా ఉన్నటువంటి వ్యక్తి మరి అలా తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆ అమ్మాయిని తన నుండి దూరం చేయడం కోసం మరి చేసినటువంటి కుట్రలో భాగంగా జరిగినటువంటి హత్య మరి వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా కలిపి ఇవాళ అమ్మాయిని పీడ విరగడం చేసుకోవాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతోని మరి మేము గతంలో ఎప్పుడూ చూసినాం ఈ ముక్కల వాతావరణం మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మా యాదవ్ బిడ్డని మరి ఏ పాటు కాపాటు వేరు చేసి మరి ఆ యొక్క నదిలో పారేసినటువంటి కుటుంబాన్ని ఈ రోజు వరకు కూడా మరి రిమాండ్ చేయకుండా మరి ఒక్కనే ఇవాళ ముద్దాయిగా చూపిస్తూ మరి మేము ఇచ్చినటువంటి దరఖాస్తులు ఆ కుటుంబం అంతా ఉందనేటటువంటి వాస్తవాలను ఆధారాలతో సహా ఇచ్చినప్పటికీ కూడా మరి ఇక్కడ ఉండబడినటువంటి రెడ్డి రాజ్యం మరి అక్కడ ఉండబడినటువంటి రెడ్డి ఎస్ఐ సిఐ డీజీపీలు అందరూ కూడా ఇవాళ యొక్క రెడ్డి కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి మా యాదవ్ సోదరులు కావచ్చు మా బీసీ సమాజం అంతా కూడా ఇవాళ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ కుటుంబానికి అండగా మేము ఉంటాం. ఏదైతే చట్టపరంగా కుటుంబంలో ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తక్షణమే రిమాండ్ చేసి మరి వాళ్ళకు శిక్షించకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడమే కాదు ఈ రెడ్డి రాజ్యాన్ని ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టేంత వరకు కూడా మేమందరం ఐక్యమై ముందుకు పోతాం తెలియజేస్తూ ఏదైతే బాధిత కుటుంబానికి ఇవాళ వాళ్ళు ఈ గ్రామంలో 4 కుటుంబాలు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో 90% జనం ఇవాళ బీసీలో ఉన్నాం. మరి మేము ఇదే రకమైనటువంటి కుట్రలకు పాల్పడితే ఈ రెడ్డి సమాజం మరి ఉంటుందా అని మేము ఈ వేదిక ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అనేక సందర్భాల్లో రెడ్డి అమ్మాయిల వైపు బీసీ యువకులు చూసిన సందర్భంలో మరి వాళ్ళని అక్కడికక్కడే ఎన్కౌంటర్లు చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. మరి ఇక్కడ మేము వెనుకబడినటువంటి కులాలుగా మమ్మల్ని చూస్తూ అంటే మామూలు అవసరం వచ్చిన రోజు పెళ్లి చేసుకుంటామని చెప్పి ఆ కుటుంబం ఇష్టం లేకపోతే ముక్కలుగా నరికినటువంటి దుర్మార్గ కుటుంబాన్ని మరి శిక్షించకపోవడం చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ విషయంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెడ్డి సమాజానికి తగిన బుద్ధి చెప్పడానికి మా జాతులన్నీ ఏకమైతాయని తెలియజేస్తూ ఈ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ వెనకంగా మేమందరం ఉన్నాం. వాళ్ళని అధైర్యపడొద్దని వాళ్ళందరూ కూడా మా యొక్క సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. వికారాబాద్ పక్కన ఉన్నటువంటి కామారెడ్డిగూడెంలో బాధితుల కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. హైదరాబాద్లో మేడిపల్లిలో మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక నరరూప రాక్షసుడు మా బీసీ బిడ్డను ముక్కలుగా నరికి మా స్వాతి అనేటువంటి యాదవుల బిడ్డను ముక్కలుగా నరికి పైశాచికంగా వాళ్ళ కుటుంబం అంతా ముందే కూడబలుక్కొని ఇందులో ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ హత్యకు పాల్పడ్డ తర్వాత నేను ఇప్పుడు బాధితులతో మాట్లాడితే చెప్తున్నటువంటి ఘటన ఏంటంటే ఈ కుటుంబం అంతా మహేందర్ రెడ్డి కుటుంబం అంతా ముందే గ్రామం నుంచి వెళ్ళిపోతారు. ఆ నైట్ హత్య జరుగుతుంది, వాళ్ళు పరారీలో ఉంటారు. వెంటనే ఇంకొక రెడ్డి గారు మేడిపల్లి సిఐగా పనిచేస్తున్నటువంటి గోవిందర్ రెడ్డికి ఫోన్ చేసి బాధితుడు ఎవడైతే హత్య చేసిండో నిందితుడు వారిని సురక్షితంగా కాపాడి ఒక్కడిని మాత్రమే జైలు పంపుతారు. ఇక్కడ ఇంటోళ్ళందరూ బదురుకొని ఆ హత్యను చేసినటువంటి ఆరోపణలున్నాయి. కంప్లైంట్ కూడా అట్లాగే ఉంటే మేడిపల్లి సిఐ అలాగే పోలీసులు అగ్రవర్ణ పోలీసులు రెడ్డి పోలీసులంతా కూడా ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాం. ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం జరగాల్సిందే. ఈ హత్యను తప్పుదో పట్టిస్తున్నటువంటి మేడిపల్లి సిఐ పైన కూడా హత్యా నేరం పెట్టాలి. ఇందులో అతన్ని కూడా పార్టీ చేయాలి. ఎవరెవరైతే అధికారులు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఏ బీసీ వాడి తెరువు వచ్చినా ఏ బీసీ వాడి తెరువు పోయినా రియాక్షన్ అదే స్థాయిలో ఉంటది. మీరు ఇంకా బీసీలను బెదిరించుకుంటూ అనగదొక్కుతాం ఇంకేదో చేస్తామంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. అధికారులకు కూడా ఖబర్దార్ చెప్తా ఉన్నా, ఎన్ని రోజులు మీ ప్రభుత్వం ఉండదు, మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఖచ్చితంగా ఏరుతాం బిడ్డ. మీరు ఎక్కడ పోయినా కూడా మా వాళ్ళకి అన్యాయం చేస్తూ మా వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఆ తల్లి గుండె కోత, ఆ తల్లి బాధ ఎవరికి తెలుసా? రేపు మీ ఇళ్లలో జరిగితే తెలుస్తుంది. అదే ఒక దిశను అత్యాచారం చేసి హత్య చేస్తే ఎన్కౌంటర్ చేస్తారు. ఆడ వరంగల్లో యాసిడ్ పోసిందని చెప్పి ఎన్కౌంటర్ చేస్తారు. మరి ఇప్పుడు ఏం చేయరా? ఈ విషయంలో ఎందుకు ఇన్స్టాంట్ జస్టిస్ జరగలేదు? అంటే అక్కడ రెడ్డి వాళ్ళ అమ్మాయిని చూస్తే ఇట్లుంటదిరా ట్రీట్మెంట్ అని చెప్తారు. ఇక్కడ ముక్కలుగా నరికితే కూడా నీకు సేఫ్ గా జైలుకు పంపిస్తాం బిడ్డ అని చెప్తారా? ఇదా చెప్పదలుచుకుంది రాజ్యం మాకు? అందుకోసమే మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఆ కుటుంబాన్ని మొత్తం తక్షణమే అరెస్ట్ చేయాలి. ఆ కుటుంబాన్ని తక్షణమే అరెస్ట్ చేసి అందులో ఎవరెవరైతే
బాధితులను తప్పించడానికి ప్రయత్నం చేసిన పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా ఈ కేసులో ఇంక్లూడ్ చేయాలి. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేము బీసీ సమాజం అంతా, తెలంగాణ బీసీ సమాజం అంతా ఇవాళ ఈ కుటుంబానికి అండగా, ఈ బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డం. మేమే కాదు, ఒక యాదవుల బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రేమించిన వాడు నమ్మించి మోసం చేస్తున్నా కూడా తన భర్తాన్ని ఉండిపోయింది తప్ప ఆమె మోసం చేయాలని చూడలే. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇదేనా నీ రెడ్డి పరిపాలన? ఇదేనా నీ తీరు? కనీసం బాధితుల దగ్గరికి ఓ మంత్రిని పంపించి ఏం జరిగిందని తెలుసుకోలేనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఈ వ్యవస్థ ఇక్కడ ఉంటే మీరు జైరి పరిపాలన ఎన్ని రోజులు చేస్తారో మీరు రాసి పెట్టుకోరి. నేను తీన్మార్ మల్లన్నగా బీసీలుగా చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి ఈ రోజును. మీకు ఎందుకు చేసినాం రా ఈ పొరపాటు అని మీరు బాధపడే రోజు తప్పకుండా ఈ అధికారులకు వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే బాధిత కుటుంబానికి కూడా మేము ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోయి రేపు అండగా నిలబడతాం. అవసరమైతే ఢిల్లీ స్థాయిలో కూడా ఈ అంశాన్ని తీసుకుపోయి మేము పోరాటం చేస్తాం. సార్, బాధితులు ఇంకా భయాందోళనకు గురవుతున్నారు సార్, వాళ్ళకి ఎలాంటి భరోసా సార్? ఇప్పుడు బాధితులేమో భయాందోళనలో ఉన్నారు, హత్య చేసిన వాళ్ళేమో బయట తిరుగుతున్నారు, ఇది హ్యాపీగా తిరుగుతా ఉన్నారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్. ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత గది.